ఏపీలోని కూటమి సర్కార్పై మండిపడ్డారు మాజీ మంత్రి జోగి రమేష్. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా పోలీసులు వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాతో పాటు రైతుల సమస్యలపై గళమెత్తిన తమను అడ్డుకోవడం ఏంటి అంటూ ప్రశ్నించారు. వైసీపీ చూసి ఎందుకు భయపడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ రైతన్నల పక్షాన నిలబడి రోడ్డు మీదకి వస్తా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడికి చెమటలు పడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్యాంటు తడిసిపోతా ఉంది. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, రైతుకి యూరియాని సరఫరా చేయలేని అసమర్థ ముఖ్యమంత్రివి, గిట్టుబాటు ధరలు కల్పించలేని అసమర్థ ముఖ్యమంత్రివి, ఎరువుల ధరలు తగ్గించలేని అసమర్థ ముఖ్యమంత్రివి, అన్నదాతకి తోడుగా అన్నదాత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాం. ఏం చేశాం మేము? నందిగామలో రైతుల పక్షాన పోరాటం కోసం యూరియా సరఫరా చేయరా బాబు చంద్రబాబు, గిట్టుబాటు ధర కల్పించు చంద్రబాబు, ఎరువుల ధరలు తగ్గించు చంద్రబాబు అని చెప్పేసి రైతుల పక్షాన గళం ఇప్పడానికి వెళ్తా ఉంటే పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, నాయకులను ఆపినంత మాత్రాన రైతుల బాధలు తీర్తగా చంద్రబాబు